హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధియట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నాటుకోడికి కాంబినేషన్గా జొన్న సంగటి ప్రిపేర్ చేశాను. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెను, ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని టొమాటోలు కొంచెం మెత్తబడేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక 5-6 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను పచ్చి కొబ్బరిని తురిమి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకున్న చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా అందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఇది ఉడికేలోపు మసాలా కోసం 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక స్టార్ అనస్, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసి పొడి చేసుకుని ఉడుకుతున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుని ఇందులోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అలానే ఉంటుంది. కూల్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. తర్వాత జొన్న సంగటి ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకున్నాను. వీటిని ఓవర్ నైట్ కానీ లేదంటే మీకు టైం లేకపోతే 3 to 4 అవర్స్ మంచిగా సోక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అన్నీ వంపేసి ఒక క్లాత్ మీద వేసుకొని ఒక 1 అవర్ డ్రై చేసుకోవాలి. ఫ్యాన్ కిందనే, ఎండలో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చెమ్మారే వరకు ఇలా డ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడరీగా చేయకుండా ఇలా రవ్వగా ఉంటేనే చాలా బాగా వస్తుంది సంగటి అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి మనం 1 కప్ రవ్వ తీసుకుంటే 3 కప్స్ అన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని నీళ్ళన్నీ ఇలా బాగా తెల్లకాగనివ్వాలి. ఇలా తెరిలిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసి మంటని మూత పెట్టి ఇలా గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది జొన్న సంగటి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని ఈ జొన్న సంగటిని అందులోకి వేసి రౌండ్గా తిప్పితే ఈజీగా మనకి సంగటి ముద్దలు తయారైపోతాయి. ఇప్పుడు ఇంకేముంది, మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని తినడమే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధియట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.